Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమాన్యుయల్ చర్చ్ 21 డేస్ ప్రామిస్ ప్రేయర్స్లో ఈ దినము 15వ దినము దేవుడు మనకిచ్చిన వాక్య భాగము నహూము 1:7. The Lord is good and stronghold in the day of trouble, and he knoweth them that trust in him. May the Lord bless this word. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుడు ఈ వాగ్దానమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ది లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడు. ఆయన ఎటువంటి సమయంలో మనకు సహాయంగా ఉంటాడు, ఉత్తమంగా ఎలా ఉంటాడు అంటే శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం, మనకు స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో మనకు ధైర్యం ఇచ్చేది, మనకు ఆశ్రయదుర్గంగా నిలబడేది మన దేవుడండి. ఆయన ఉత్తముడుగా ఉంటున్నాడు. అలాగే తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. కాబట్టి మనందరినీ కూడా ఆయన ఎరిగి ఉంటున్నాడు. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారందరినీ కూడా ఆయన ఎరిగి ఉంటున్నాడు. కాబట్టి శ్రమ దినమందు కష్టంలో ఉన్నప్పుడు మరి వారికి ఆయన సహాయంగా ఉండేటువంటి దేవుడు, స్ట్రాంగ్ హోల్డ్గా ఆశ్రయదుర్గంగా ఉంటూ బలపరిచేటువంటి దేవుడు, మరి శత్రువు యొక్క పన్నాగాలను తెలుసుకొని మనకు సహాయపడేటువంటి దేవుడు, శత్రువు బారి నుంచి దేవుడు మనం తప్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. గొలియాతును ఎదుర్కొనటానికి మరి దావీదు వెళ్ళినప్పుడు మరి దావీదుకు ఎవరు ధైర్యం ఇచ్చారండి? ఆ శ్రమదినమందు లేకపోతే ఆ యొక్క గొప్ప మరి ఛాలెంజ్ని ఎదుర్కోవాల్సిన సమస్య వచ్చినప్పుడు మరి దేవుడే ఆయనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అంత గొప్ప ధీరుడైన ఆ యొక్క మరి మహాయుద్ధ శాలి అయినటువంటి ఆ యొక్క గొలియాతును ఎదుర్కొనటానికి దావీదుకు దేవుడే ఆశ్రయం ఇచ్చాడు. దేవుడే తను ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. దేవుడే సహాయము చేస్తుంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నామమును నేను యుద్ధకు వస్తున్నాను అని చెప్పేసి ఆయన నామమునే అక్కడ మరి ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అనేక సార్లు గొలియాతు లాంటి సమస్యలు మనకు ఎదురుగా వచ్చినప్పుడు మనలో ఏ తప్పు లేకపోయినా, మనం ఎటువంటి పొరపాటు చేయలేకపోయినా కానీ మన మీద వచ్చేటువంటి నిందలు, మన మీద వచ్చేటువంటి మరి గొప్ప సమస్యలు, గొలియాతు లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మనము కలిగినది ఒకటే, యేసయ్య నామము. ఆ నామములో మనకు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఉత్తముడుగా ఉన్నాడు. శ్రమదినమందు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. తన యందు నమ్మకం ఉంచే వారిని ఆయన ఎరుగును. ఆయన చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. హల్లెలూయా. శత్రు బలవంతుడి మీద కూడా మనకు ఆయన అధికారం ఇచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఉదయ సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనల్ని అందరూ కూడా ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ కొంతమందికి స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ మరి వారికి సమస్య కావచ్చు. అలాగే మరి ఇంట్లో ఉన్నటువంటి గృహంలో కుటుంబాల్లో ఏదైనా మరి ఆర్థికపరమైన ఇబ్బందుల యొక్క సమస్య కావచ్చు, లేదా కుటుంబ సమస్యల యొక్క సమస్య కావచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా ఎదుర్కొనటానికి మనకు ధైర్యం ఇచ్చేటువంటి వాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మకం ఉంచే వారిని ఆయన ఎరుగును. శ్రమదినం ముందు ఆయన వారికి ఆశ్రయదుర్గంగా ఉండును. యెహోవా ఉత్తముడు. గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ది టైమ్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాలం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి మీకు వాగ్దానం బడి దేవా నీకు వందనములు నాయన. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును అని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. యేసయ్యా ప్రభా, మనుషులు మమ్మల్ని మర్చిపోవచ్చు కానీ, ఒకవేళ మేము తెలిసినా కానీ తెలియనట్టుగా మనుషులు ఉండొచ్చేమో కానీ యేసయ్యా ప్రభ నువ్వు అలా కాదు నాయన. ప్రభ నీ యందు నమ్మకం ఉంచు వారిని ఎడలా ప్రభ నువ్వు నమ్మకంగా ఉన్నటువంటి దేవుడవు, వారిని ఎరిగేటువంటి దేవుడవు, వారికి ఆశ్రయదుర్గం ఉన్నటువంటి దేవుడవు నాయన. అవును యేసయ్య, మా యొక్క ప్రతి ఒక్క పరిస్థితిలో మాకు తోడుగా నడిపించేటువంటి దేవుడివని నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకే వందనం చెల్లించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.